పొత్తి సంక్రాంతి అరే ఏంది వెంకి సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకి సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి. హలో హాయ్ అండి. మన శంకర్ వరప్రసాద్ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటండి. నేనైతే మాత్రం వెళ్ళలేదు. సరే కానీ నేను చెక్కలు చూసానండి. చెక్కలు ప్రాసెస్ పెట్టే చెక్కలు అయితే చాలా బాగా వచ్చినాయండి. నేను ఎప్పుడు మా అత్తగారింటికి వెళ్ళినప్పుడే వండుతానండి. ఇప్పుడైతే నా ఓన్గా వండానండి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ప్రాసెస్ అంతా చూస్తాను కదండి నేను చెక్కలు అవి చేయటం. వచ్చిందండి ప్రాసెస్ అయితే మాత్రం చెక్కలు మాత్రం చాలా బాగా కుదిరినాయండి. చెక్కల్లో వేసుకునే మసాలాలు అన్నీ పెసరపప్పు, అల్లం, పచ్చిమిరకాయలు పేస్టే వేస్తానండి. నేనైతే మాత్రం కారం ఏం వాడనండి. చెక్కల్లో అల్లం పచ్చిమిరకాయలు పేస్ట్ వేస్తాను. పెసరపప్పు, పచ్చి శనగపప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవాలండి. పెసరపప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు పెసరపప్పు మాత్రమే వేసానండి. జీలకర్ర, సాల్ట్, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసాను. చెక్కలు అయితే మాత్రం చాలా చక్కగా బాగా వచ్చినాయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నెయ్యి వేసుకోవాలండి. ఏ పిండి వంటకైనా నెయ్యేనండి. నెయ్యి పడితేనే టేస్ట్ అండి. మరి మంచిగా టేస్ట్ కుదరాలంటే మాత్రం నెయ్యేనండి. నెయ్యి వేసుకోవాలండి, కలుపుకోవాలి. చెక్కలు మాత్రం చాలా బాగా వచ్చినాయి కదండి. అందరైతే ఊరికి వెళ్ళిపోయారా అండి? లేకపోతే కొంతమంది ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడే చేసుకుంటుంటారు. నేనైతే మాత్రం రేపు వెళ్తానండి. రేపు వెళ్తానండి నేను. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వంటలు ఈసారి అయితే మాత్రం మా అత్తయ్య గారు వాళ్ళు పండగ అయిపోయి నాకు చేసుకుందాం అన్నట్లుగా ఏదో అనుకున్నారంటండి. నాకైతే తెలియదు. ఇప్పుడే మా వారు వెళ్ళొచ్చారులేండి, చెప్తున్నారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం చేయాలో చూద్దామండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చెక్కల గురించి ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.